హలో! హాయ్ అందరికి నమస్తే. నా పేరు సత్యజ. వెల్కమ్ టు మై ఛానల్ దాట్ తేజ. సో, ఇప్పుడే 'మిరాయి' మూవీ చూసొచ్చాను. మూవీ ఎలా ఉంది చెప్పాలంటే, బిఫోర్ ఈ మూవీని చెప్పాలంటే నాకు ఈ సినిమా మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. టీజర్ గాని, ట్రైలర్ గాని వచ్చినప్పటి నుంచి ఈ మూవీ బా బ్లాక్ బస్టర్ అయితదని చాలా ఫీల్స్ ఉండే. లైక్ బ్లాక్ బస్టరే అయింది గూడా. ఐయామ్ సాటిస్ఫైడ్. మూవీ చాలా బాగుంది. నచ్చింది నాకైతే. మూవీలో అంటే వాళ్ళు ట్రైలర్‌లో ఏమేమైతే చూపించారో మూవీలో అంతే ఉంటది. నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి మూవీలో. మరి ఇంకా చూడొచ్చు. మంచిగా మంచి సాటిస్ఫై అయ్యాను నేనైతే. 2024లో నాకు తెలిసి బెస్ట్ మూవీ ఇది. ఇప్పుడు రిలీజ్ అయిన దాంట్లో. యాహ్! ఇక స్క్రిప్ట్ సెలెక్షన్ గురించి 'తేజ సజ్జా' గారి గురించి అయితే ఏం చెప్పలేము. నెక్స్ట్ లెవెల్ అది. ఇంకా ఇంకా మంచి మంచి ఫ్యూచర్స్ ఇలాగే చేయాలి. యాక్టింగ్ ఆయన 'హనుమాన్‌లోనే' ప్రూవ్ చేసుకున్నాడు. 'మిరాయిలో' ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది. యాహ్! కొన్ని 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 షార్ట్స్ ఉంటాయి. బుర్రపాడు. అలాంటి షార్ట్స్‌కి చేశాడు. సెట్ అయినాయి చెప్పాలంటే. లైక్ ఇగ డైరెక్టర్ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ ఈ డైరెక్టర్ గురించి చాలా మందికి తెలీదు. యాక్చువల్లీ 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా 'సూర్య వర్సెస్ సూర్య' అని నిఖిల్‌తో ఒక మూవీ చేశాడు. అది ఒక మంచి ఫ్రెష్ కాన్సెప్ట్. ఆ మూవీ ఒక ఫ్రెష్ వైబ్ ఇస్తది. సో, చాలా తక్కువ మందికి తెలుసది. ఆ మూవీ చాలా బాగుంటది. దాని తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత 'ఈగల్ మనీ' మూవీ చేశారు. 'ఈగల్' మూవీ చూసాక నాకు ఎక్కడో మిస్ అయిపోయింది నా డైరెక్షన్ ఫీల్స్ అని అనిపించింది. లైక్ మూవీ కాన్సెప్ట్ బానే ఉంటది. ఎగ్జిక్యూషన్‌లో ఫెయిల్ అయింది 'ఈగల్'. మెయిన్ ప్రాబ్లమ్ ఆ మూవీలో డైలాగ్స్. ఈ డైలాగ్స్ ఎలాగో చెప్పేస్తారు. పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు. అక్కడ సింక్ అవ్వదు. సో, నేను ఫస్ట్ దీనికి కూడా అదే భయపడ్డా. టీజర్ వచ్చినప్పుడు 'మిరాయిని' టీజర్ అని కాదు గానీ ఒక వీడియో వచ్చింది చిన్నది. ఆ వీడియో వచ్చినప్పుడు అందులో కూడా పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పారు. పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తే ఇది వర్కౌట్ నాకు కూడా ఇది ఏదో ఎక్కడో తేడా కొడుతుంది సీన అన్న ఫీల్ అనిపించింది. బట్ ఆ ట్రైలర్ ఏందో కరెక్ట్ చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది. డైలాగ్స్ అలాంటి డైలాగ్స్ ప్రాబ్లమ్ లేకుండా పక్కా మాస్‌గా తీశారు సినిమా. న్యాచురల్‌గా తీశాడు. అది చాలా బాగా అనిపించింది. ఇక విలన్‌గా రాకింగ్ స్టార్ 'మంచు మనోజ్' కమ్‌బ్యాక్ ఇచ్చాడని చెప్పాలి. ఫేస్‌లో ఈవిల్‌నెస్ కనిపించింది. మంచి మంచి సీన్స్ పడ్డాయి. మంచి మంచి ఫేస్ ఆఫ్ ఇంకా క్లైమాక్స్‌లో గట్టిగా ఉంటే బాగుండు అనిపించింది. ఓకే. అయిపోయిందా అనే ఫీల్ అయితే కొంచెం వచ్చింది. బట్ ఓకే. కమ్‌బ్యాక్ అయితే ఇచ్చాడనే చెప్పాలి గట్టిగా. ఇంకా ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. ఇక శ్రేయ గారికి చాలా మంచి రోల్ పడ్డది. శ్రేయ గారిని చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్‌లో చూసాను. అండ్ హీరోయిన్ ఓకే. తన గ్లామర్ కంటే ఈ మూవీలో ఒక అంటే స్టోరీ పరంగానే ఎళ్తది స్కోపు. అది చాలా బాగా అనిపించింది. ఏదేదో యూజువల్‌గా సాంగ్స్ పెట్టే అది కూడా తీసేశారు. బా తీసేసింది అంటే ఎక్కడ మనకు సింక్ అవ్వదది. అందుకే తీసేసినట్టున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉతికి కుంభి అవతల అనేసాడనే చెప్పాలి. కొన్ని కొన్ని షాట్స్‌లలో ఇట్లా ఒక షాట్ ఉంటది. తెలిసిన బీజం 4 సార్లు కొట్టినా కూడా బాగా అనిపిస్తది. ఇట్లా రాముడు స్తంభం మీద ఉంటాడు. తేజ సజ్జ ఇట్లా సైడ్ నుంచుంటాడు. ఆ షాట్‌కి మ్యూజిక్ బుర్ర ఉంటది. లైక్ ప్రతి అండ్ మెయిన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు చాలా మూవీస్ తీసి ఫెయిల్ అయ్యారు. విత్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేయరు. చాలా సినిమాస్‌లలో ప్రీవియస్ మూవీస్‌లలో. బట్ ఈ మూవీలో అయితే క్వాలిటీ టాప్ నాచ్ ఉంది. అంటే ఏదైనా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది. బడ్జెట్ బాగా వాడారు. బడ్జెట్‌ని మంచిగా చూపించారు. అంత బడ్జెట్ పెట్టి లైక్ విజువల్స్ చాలా న్యాచురల్ సీన్సే న్యాచురల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశారంట. చాలా న్యాచురల్ ఉంటాయి అన్ని లొకేషన్స్. అండ్ ఆహ్, దాన్నేమంటాం పెట్టిన పైసలకి న్యాయం చేశారని అనిపించింది. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి అవి గూడా. లైక్ ఎవ్రీథింగ్ కామెడీ సీన్స్ కూడా ఫస్ట్ హాఫ్‌లో కొంచెం ట్రై చేశారు. లైక్ అది రొటీన్ కమర్షియల్ ఫార్మాట్‌లో ఉంటది. స్టోరీలోకి డైరెక్ట్‌గా ఎళ్ళకుండా కొద్దిగా టైం తీసుకుంటది. ఇంటర్వెల్ తోటి నేను ఎప్పుడొస్తా అన్నట్టు వెయిట్ చేసిన ఇంటర్వెల్ కోసం. అంటే ఇంకా లాగ్ ఉందేమో అనిపిస్తది. బోరింగ్ ఉంటది గానీ, ఓకే. ఇక్కడ పడతది అనిపిస్తది ఇంటర్వెల్. కానీ ఒక్క దగ్గర పడతది. లైక్ లైక్ అంతే. ఎవ్రీథింగ్ వాస్ గుడ్ మూవీలో. అన్నీ బాగా సెట్ అయినాయి. ప్రతీదీ బాగా వర్కౌట్ అయింది. అండ్ లాస్ట్‌లో రాముడు వచ్చినప్పుడు షార్ట్స్ అండ్ బీజం గాని అది కూడా చాలా బావుంటది.
లైక్ అంతే. ఓకే, దట్స్ ఇట్ ఫర్ వీడియో. మంచిగా ఈ వీకెండ్ మూవీ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే గో అండ్ వాచ్ మిరాయ్. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కానీ రివ్యూస్ కానీ మూవీ కంటెంట్ గురించి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.